హాయ్ అండి, ఇదేంటని చూస్తున్నారా? బాదం మిల్క్ అండి. మండే ఎండలకి కడుపు చల్లదనానికి కమ్మటి బాదం మిల్క్ అనమాట. అయితే ఇంకెందుకు కలిసి మీరు తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? హాయ్ అండి, ఇగో బాదం మిల్క్ తయారు చేసుకుందాం. ఇగో నేను గిన్నె వాటర్లో కడిగి పెట్టుకున్నాను. వాటర్తో కడిగి పెట్టుకోవడం వల్ల అయితే పాలు అడుగంటుకుంటానా, పాలు మొరితే లేకపోతే పాలు అడిగేటేస్తాయి అనమాట. నేను గీద పాలు తీసుకున్నాను, నేను లీటర్ అనమాట. ఈ పాలు 2-3 పొంగులు వచ్చిన దాకా మరిగించిన తర్వాత మనం బాదం పౌడర్ ఎన్ని వేసుకుందాం. అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? బాదం మిల్క్ అండి, నేను బాదం పప్పు 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. 20 బాదం పప్పులు, 20 జీడిపప్పులు 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. మనం త్వరగా అంటే ఒక వేడి నీటిలోని వేసి తీసేసుకుంటే వెంటనే బాదం మీద తొక్క వచ్చేస్తుంది, బాదం పప్పు మీద. నెక్స్ట్ దీనికి బాదం పౌడర్ ఉండాలి, కస్టర్డ్ పౌడర్ ఉండాలి. ఇవి ఉంటే బాదం మిల్క్ మనం తయారు చేసుకుని ఎప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోని. ఇక పంచదార, ఇలాచీల పొడి చిన్నది ఫ్లేవర్ కోసం. ఈలోగా ఈ బాదం పప్పు మీద పొర తీసుకొని చిన్న చిన్న వాటి కింద కట్ చేసుకుందాం. చిన్న చిన్నవి కట్ చేసుకుందాం. చూడండి, పాలు 3-4 పొంగులు వచ్చాయి. ఇలా మిగడ కట్టుకుంటా అలా మరిగితే ముప్పావు కప్పు సేమియా కప్పులు ఉంటాయి కదా, దాంతో పంచదార అన్నమాట. అంటే మీరు బాదం మిల్క్లో ఎక్కువ స్వీట్ ఉంటే నప్పదు కాబట్టి కావాలంటే అడ్జస్ట్ చేసుకొని స్వీట్ చూసుకొని ఒకవేళ ఎక్కువ కావాలనుకున్న 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాదం మిల్క్ కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. అంటే బాదం మిల్క్ ఒక 3 స్పూన్లు, చూడండి బాదం పౌడర్ 3 స్పూన్లు వేసాను. కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్లు వేసుకుని కొంచెం వాటర్ వేసి, లీటర్ పాలకి బాదం పొడి 3 స్పూన్లు, కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్లు పడుతుంది అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంది, ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్, పాలతో కలుపుకుంటే ఏటవుతుంది, మ్యాక్సిమం ఉండలు కట్టేస్తుంది. మనం అందుకే వాటర్ వేసి కలుపుకుంటేనే మంచిదన్నమాట. ఈ కస్టర్డ్ పౌడర్ అది వేయడం వల్ల బాదం మిల్క్ థిక్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పాలు వేసుకుందాం. ఈ విధంగా పంచదార కరిగిపోయింది. ఇప్పుడు బాదం మిక్స్ అదే పౌడర్ వేసి కలుపుకున్నాక అది వేసుకొని కలిపేసుకుందాం. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలుపుకున్నాం కదా, ఇది వేసి కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇలాచీల పొడి, కొంచెం కాస్త ఇలాచీల పొడి ఉంటే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇలా కాస్త మరగనివ్వాలి. చూడండి, బాదం మిల్క్ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా మరిగించాను చూడు. ఒక 5 నిమిషాలు ఇలా మరిగిందనుకో కొంచెం థిక్నెస్గా వచ్చి బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకుందాం. నెక్స్ట్ మీకు కలర్ తక్కువగా ఉందంటే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నా పర్వాలేదు, నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకున్నా పర్వాలేదు, నెక్స్ట్ లేకపోతే కుంకుమ పువ్వు వేసుకున్నా పర్వాలేదు. మీకు కలర్ తక్కువగా ఉందనుకో నేను కాస్త కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను అనమాట. ఈ కుంకుమ పువ్వు అంటే చిన్న కలర్ మనకు బాదం మిల్క్లా కాకుండా కలర్ కనబడుతుంది అనమాట. చూడండి, బాదం మిల్క్ దించేసుకున్నాను. బాదం మిల్క్ రెడీ అయిపోయింది. మనం దించినప్పుడు కొంచెం పలచగా ఉన్న చల్లారబోసి తిక్కగా తయారైపోయింది. మండే ఎండలకి కడుపు చల్లదనానికి చిక్కటి బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులో వేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 గంటలకి కూల్ అవుతుంది. ఇంకా చల్లగా ఇంకా టేస్టీగా చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు గ్లాసులో సర్వ్ చేసుకుందాం. చూడండి, గ్లాసులో వేసుకున్నాను. బాదం మిల్క్ రెడీ అయిపోయింది. నచ్చిన వాళ్ళు సబ్జా గింజలు నానబెట్టుకొని 1 స్పూను వేసుకొని ఫ్రిడ్జ్లో ఇలాగ మనం పెట్టుకుంటే చాలా కడుపుకి చల్లదనం మంచిదన్నమాట.
నచ్చిన వారు ఇలా సబ్జా గింజలు కూడా వేసుకొని తాగొచ్చు. ఈ బాదం మిల్క్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.